హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మీ ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వస్తే వెరైటీ ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు అవేంటో గెస్ చేసే పజిల్ గేమ్ కూడా పెడితే బావుంటుంది కదండీ! అలాగే మీరు కూడా ఈ ఐటెమ్‌నైతే ట్రై చేసి మీ ఇంటికొచ్చిన రిలేటివ్స్‌కి పజిల్ అయితే గేమ్ అయితే పెట్టండి. ఎంతమంది గెస్ చేస్తారో చూడండి. అలాగే ఈ ఐటెమ్ పేరొచ్చేసి క్రిస్పీ చిల్లీ ఇడ్లీ అండి. ఈ ఐటెమ్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. నేనైతే ఒక 2 ఇడ్లీస్ అయితే తీసుకున్నాను. లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా ఇంట్లో. దాంతో ఏం చేయాలి అని ఆలోచిస్తే గనక ఇలా ట్రై చేయండి. స్నాక్ కింద పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరికీ అది ఇడ్లీ అని అయితే తెలియదు. ఫస్ట్ అయితే ఇలా ఇడ్లీని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే డిఫరెంట్ షేప్స్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే గమ్మున ఎవరైనా పన్నీర్ అని గెస్ చేస్తారు. సో, ఇలా అయితే కట్ చేసేసుకొని నేనైతే పక్కన బౌల్‌లో పెట్టేసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో నేను 1½ స్పూన్ అయితే మైదా, 1½ స్పూన్ కార్న్‌ఫ్లోర్, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ వేసానండి. టేస్ట్‌కి సరిపడా, ఆ పిండికి సరిపడా వేసి వాటర్ అయితే వేసి నేనైతే పిండిని మిక్స్ చేసుకుంటున్నాను బాగా. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. చాలా వాటర్ కిందే ఉంటుంది. థిక్‌గా అయితే ఏమీ ఉండదు. థిక్‌గా ఉంటే పిండి ఇడ్లీకి బాగా ఎక్కువ పట్టేస్తుంది. సో, నేను బాగా పలచగా కలుపుకున్నాను. ఆ కట్ చేసిన ఇడ్లీ పీసెస్‌ని ఈ బ్యాటర్‌లో వేసుకొని మనం ఆ పీసెస్‌ని అయితే డీప్ ఫ్రై చేసేసుకుందామండి ఫస్ట్. వేసిన వెంటనే కలపకుండా ఇలా ఒక నిమిషం వెయిట్ చేసి కలిపి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో చిన్నగా కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కలు అయితే వేసుకొని సాట్ చేసుకుందాం. దాంట్లో మళ్ళీ ఒక హాఫ్ పీస్ ఆఫ్ క్యాప్సికమ్ చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే వేసుకున్నాను. కొంచెం అది కుక్ అవ్వడానికి కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను. ఇక్కడైతే నేను సాసెస్ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. దీంట్లో నేను వచ్చేసి ఒక 1½ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్, హాఫ్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ అయితే వేసాను. వేసి కొంచెం చిటికెడు సాల్ట్, కారం వేసి కొంచెం వాటర్ అయితే పోసానండి. లైట్‌గా వాటర్ పోసి అయితే దాన్ని కుక్ చేసాము. అలా కుక్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, అవైతే వేసేసుకుందాము. వేసేసుకుని తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌లో కలిపాను. అదైతే వేసుకొని సాట్ చేసుకుని లాస్ట్‌లో కొత్తిమీర అయితే వేసేసుకుంటే క్రిస్పీ చిల్లీ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది మీకు మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, క్రిస్పీ చిల్లీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ రెసిపీస్ కోసం మా ఫుడీ ప్లేట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.